లో టీడీపీ నేత బీటెక్ రవి పర్యటించారు. స్థానిక చీనీ మార్కెట్లో రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలు పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. మార్కెట్లో చీనీ ధరలు పడిపోయాయన్న విషయం తెలిసిన వెంటనే మార్కెట్ వ్యాపారులతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ధరలు తగ్గడంలో వ్యాపారుల మాయాజాలం ఏమైనా ఉందా అనే దానిపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. మార్కెట్ పూర్తిగా పడిపోవడం వల్లే రేట్లు తగ్గాయని స్పష్టం చేశారు. పులివెందుల మార్కెట్ కమిటీలో అంతకుముందు గతంలో కన్నా ఇప్పుడు ఇక్కడ ఫంక్షనింగ్ అంతా కూడా మార్కెటింగ్ జరుగుతూ ఉంది. తర్వాత దీంట్లోకి రైతులు అంతా కూడా చీనీ పంట కూడా అంతా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏమన్నా రైతులకు రావాల్సిన ధరల కన్నా ఏమన్నా తక్కువ వస్తుందా, ఇక్కడ ఏదన్నా వ్యాపారస్తులు ఏమన్నా సిండికేట్ అయ్యి రైతులకు రావాల్సిన డబ్బుల కన్నా ఏమన్నా నష్టం జరుగుతుందా, అలాగే ఒక పులివెందులో 1 మంత్ కిందట 50 నుంచి 55,000 పోయింది రేటు. ఇప్పుడు దాదాపు 15,000 రూపాయలకు వచ్చింది. అంటే ఒక నెల వేరియేషన్లోనే ఈ రకంగా ఉన్నాయి. ఆ తర్వాత వేరుపురుగు ఆ తర్వాత తెగుల మీద కూడా మన హార్టికల్చర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ కూడా ఈరోజు పులివెందుల వచ్చి చీనీ చెట్లను పరిశీలించేదానికి కూడా రావడం. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉండే వ్యాపారస్తులను కానీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు 1-2 ఏదైనా సందర్భాల్లో బయట వాళ్ళని రానియకుండా ఇక్కడ మీరు సిండికేట్ అయ్యి రైతులకు న్యాయంగా రావాల్సిన ధర రాని